ఈరోజు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్లు పాదయాత్రమ్మ 6 నెలలు. సెప్టెంబర్ 27న కశ్మీర్లోని ఆదిశంకరాచార్యుల మఠంలో హోమం చేసి లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మార్చి 27 వరకు ఈ పాదయాత్ర ఉంటుంది. కన్యాకుమారిలోనే తమిళనాడు కన్యాకుమారి రాష్ట్రంలో వివేకానంద రాక్ వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా రోజు 50,000కు పైగా మన దేశీవాళి ఆవులను చంపేస్తున్నారు. అలాంటి గోహత్యలు జరగొద్దని, ఈ గోవును సురక్షితంగా ఉంచినట్టయితే ఈ భూమి బాగుంటుంది, ఈ పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమి, కానీ ఇప్పుడు ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయింది. ఈ భూమిపై రాబోయే రోజుల్లో పంటలు పండడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ గోమూత్రం గోమయం వల్ల ఈ భూమి సారవంతం అవుతుంది. అలాంటి గోవులు లేకపోతే మన మనుగడ కష్టమవుతుంది, ఈ భూరక్షణ కష్టమవుతుంది అని చెప్పి ప్రతి ఊరు వాడ కూడా ప్రచారం చేసుకుంటూ ఈ గోవుతోని బయలుదేరడం జరిగింది. ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి పాదయాత్రలో పాల్గొంటుంది. కాబట్టి ఇలాంటి గోరక్షణే మన రక్షణ, మనందరి బాధ్యత. ఈ ప్రకృతి, ఈ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత. కాబట్టి అలాంటి గోవును రక్షించుకుందాం. భారత్ మాతాకి జై, గో మాతాకి జై.